వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్ అండి. సో ఆల్రెడీ మనం ఫస్ట్ వీక్ సంబంధించి ఒక మాడ్యూల్ని ప్రొడ్యూస్ చేసాం. సో దాని తర్వాత మేజర్ మాడ్యూల్ ఇది ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్మనెంట్లీ పుతిన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే వ్లాదిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఇతను రష్యా లాంగ్ లాస్టింగ్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నారు. రష్యా చరిత్రలోనే అతి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్స్లో లేదా ప్రెసిడెంట్స్లో వ్లాదిమిర్ పుతిన్ అనే ఆయన ఉన్నారు మేజర్గా. సో స్టాలిన్ తర్వాత లాంగెస్ట్ స్టాలిన్ రికార్డ్ను కూడా బ్రేక్ చేయడానికి పుతిన్ ప్రయత్నించారు. సో సక్సెస్ అయ్యారు. స్టాలిన్, పుతిన్ వీళ్ళిద్దరే లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్స్ ఇన్ యుఎస్ఎస్ఆర్ హిస్టరీ ఆర్ రష్యా హిస్టరీ. రష్యా ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్ని పక్కన పెడితే రష్యా ఏర్పడిన దగ్గర నుంచి కూడా అత్యంత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి నేత ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. ఈ వ్లాదిమిర్ పుతిన్ అనే అతను 2024కి దిగిపోవాల్సింది, ప్రజెంట్ టర్మ్ అయిపోతుంది. కానీ 2024కి దిగిపోకుండా కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసి రాజ్యాంగాన్ని సవరణ చేసి రష్యా రాజ్యాంగాన్ని సవరణ చేసి 2036 వరకు కూడా, అంటే ఇంకొక 10-15 సంవత్సరాల వరకు కూడా తనే పవర్లో ఉండేలాగా కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేశాడనమాట. సో కొన్ని దేశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో రష్యా అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేసిందనమాట ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడంలో. వీన్ని ఆటోక్రసీ గవర్నమెంట్స్ అంటారు. ఆటోక్రసీ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే నియంతృత్వ ప్రభుత్వం. నియంతృత్వం అని చెప్పలేము, ఒకటే డెమోక్రసీ రూల్స్కి విరుద్ధంగా మేజర్గా ప్రజలు కావాలనుకుంటున్నప్పటికీ కూడా ఒకే లీడరు మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని బేస్ చేసుకొని అన్ని సంవత్సరాలు పరిపాలించడం అనేది యాంటీ డెమోక్రసీ అవుతుంది. సో డెమోక్రసీ ప్రకారం పీపుల్ ఎలక్ట్ చేస్తూ ఉంటే ఎంతకాలమైనా ఎలక్ట్ అవ్వచ్చు, కానీ మరీ ఇంత 20 years ప్లస్ లాంగ్ టర్మ్ కూడా ఎలక్ట్ అవ్వడం అనేది దురదృష్టకరమైన విషయం అనమాట. సో మ్యాక్సిమం ఈ ఆటోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో రష్యా పుతిన్ని కూడా మనం ఆటోక్రాట్గా చెప్పుకోవచ్చు. అంటే కంటిన్యూగా అధికార దాహం ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి ఒక ప్లెబిసైట్ పెట్టారు. ప్లెబిసైట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఓటింగ్ పెడతారు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తున్నాం, దానికి మీ మద్దతు ఉందా అని ప్రజల నుంచి. సో లాస్ట్ ఇయర్ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించిన ప్లెబిసైట్ కూడా జరిగింది. సో దానివల్ల ఇతను 2036 వరకు కూడా పవర్లో ఉండటానికి మార్గం సుగమమైందనమాట. సో ఎనీవే ఇప్పటికే ఆల్రెడీ ఇతను 68 years ఓల్డ్, దాదాపుగా పవర్లో 20 సంవత్సరాల నుంచి ఉండు. స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువ కాలం రష్యాని పరిపాలించింది పుతిన్గానే చెప్పుకోవచ్చు. సో అయితే 2036 వరకు కూడా ఇతను కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, రీసెంట్గా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి ప్రజల ప్లెబిసైట్ తీర్పు ద్వారా ఏ ప్రెసిడెంట్ యొక్క కాలాన్ని పొడిగించడం జరిగింది ప్రజెంట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్కి సంబంధించి. ఫస్ట్. సెకండ్, వ్లాదిమిర్ పుతిన్ ఎప్పటికి దిగిపోవాల్సింది 2024కి, ఎప్పటి వరకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎక్స్టెండ్ చేశారు 2036 వరకు. సో ఇది రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రీసెంట్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 2036 దాకా కూడా పవర్లో ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నమాట. సో ఇది ఈ మాడ్యూల్లో ఉన్నటువంటి ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సెకండ్ చూడండి, సెకండ్ కరెంట్ అఫైర్స్. సెకండ్ వచ్చేసి రైస్ ఎక్స్పోర్ట్స్ గురించిది. రైస్ ఎక్స్పోర్ట్స్ రీచ్డ్ రికార్డ్ హై. ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం ఇక్కడ. వరిని పండించటంలో, ఉత్పత్తి చేయటంలో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. చైనా ఫస్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్స్, పండించినటువంటి పంటని ఎక్స్పోర్ట్ చేయటంలో వరిలో మనం తక్కువగా ఉండేవాళ్ళం పోయిన సంవత్సరం వరకు కూడా, కానీ రీసెంట్గా ఆ ఎక్స్పోర్ట్స్ బాగా ఇంక్రీజ్ అయింది. రైస్ అనేది ఇక్కడ 2 రకాలు ఉంటుంది, బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు త్రూ అవుట్ వరల్డ్లో అంటే ఇండియా. బాస్మతి రైస్ ఎక్కువగా ఎక్కడ పండుతుంది? హిమాలయన్ ఫుట్ హిల్స్ కంట్రీస్ దగ్గర పండుతుంది. అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, సో వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఇలాంటి మధ్యప్రదేశ్లో కూడా బాస్మతి రైస్ ఎక్కువగా పండుతుంటుందన్నమాట. ఈ బాస్మతి రైస్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది హిమాలయన్ ఫుట్ హిల్స్ స్టేట్స్కి. హిమాలయాల యొక్క పాదాల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా బాస్మతి రైస్ పండుతుంది.
బాస్మతి రైస్ ప్రొడక్షన్లో మనమే టాపు, ఎక్స్పోర్ట్స్లో కూడా మనమే టాపు. దీని తర్వాత పాకిస్తాన్ ఉంటుంది. నాన్ బాస్మతి రైస్ అంటే నార్మల్గా మనం డైలీ తినే రైస్. నాన్ బాస్మతి రైస్ ప్రొడక్షన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాం, అంటే వరిని పండించడంలో ప్రపంచంలో రెండో పొజిషన్లో ఉన్నాం మనం. ఎక్స్పోర్ట్స్ చేయటంలో ఈ మధ్యలో బాగా ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి, కానీ 2020-21కి గాను దాదాపుగా 12 మిలియన్ టన్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేసాం. ఇది హైయెస్ట్ ఎవర్ ఇన్ 2 decades. దాదాపుగా 10-20 సంవత్సరాల క్రితం కూడా మనం ఇంత ఎక్స్పోర్ట్స్ ఎప్పుడూ చేయలేదు. 2020-21లో రైస్ని మనం ప్రపంచంలోనే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసామని తెలుస్తుంది అనమాట. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. వరిని పండించడంలో భారతదేశం రెండో పొజిషన్లో ఉంది. దాంతోపాటు కొన్ని దేశాలు ఎక్కువగా రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే దేశాల జాబితాలో ఇండియా కూడా ఉందన్నమాట. బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మొత్తం రైస్ ఐటమ్ని మనం 16 మిలియన్ టన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంట్లో 12 మిలియన్ టన్స్ ఏమో నాన్ బాస్మతి రైస్, నార్మల్ రైస్, 4 to 4.5 మిలియన్ టన్స్ ఏమో బాస్మతి రైస్. అంటే మొత్తం అవుట్ ఆఫ్ 16 మిలియన్ టన్నుల్లో 12 మిలియన్ టన్నులు రైసు, 4 మిలియన్ టన్నులు లేదా 4 నుంచి 4.5 మిలియన్ టన్నులు బాస్మతి రైస్ని మనం ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉన్నాం అన్నమాట. సో మొత్తం వరల్డ్లో రైస్ ట్రేడు 50 మిలియన్ టన్స్ జరుగుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ 2020-21లో 50 మిలియన్ టన్స్ల ఎక్స్పోర్ట్స్ జరిగితే దాంట్లో 16 మిలియన్ టన్స్ రెండు కలిపి బాస్మతి నాన్ బాస్మతి 50 మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్స్ జరిగితే వరల్డ్ మొత్తం మీద దాంట్లో 16 మిలియన్ టన్స్ ఫ్రమ్ ఇండియా. అప్రాక్సిమేట్గా 30-40% ఇప్పుడు రైస్ ఐటమ్స్ని ఇండియానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక అగ్రికల్చర్ ఎకానమీ అయిన ఇండియాకి స్ట్రాంగెస్ట్ పాయింట్ అనమాట. ఎకానమీ డెవలప్ అవడానికి, అగ్రికల్చర్ అవుట్పుట్ పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. మొత్తం మీద మనం చూసుకుంటే రైస్ ఐటమ్ 2 రకాలుగా ఉంది, బాస్మతి, నాన్ బాస్మతి. బాస్మతి 4 నుంచి 4.5 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. నాన్ బాస్మతి నార్మల్ రైసు 12 మిలియన్ టన్స్ని ఎక్స్పోర్ట్ చేసాం 2020-21కి. 2020-21లో 16 మిలియన్ టన్నుల రైస్ని ఎక్స్పోర్ట్ చేసి రెండూ కలిపి ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. అరౌండ్ 50 మిలియన్ టన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్లో 16 మిలియన్ టన్స్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. సో దాంతోపాటుగా లార్జెస్ట్ బాస్మతి రైస్ ప్రొడ్యూసర్ ఇండియా, లార్జెస్ట్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్ ఇండియా, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, అతిపెద్ద వరిని పండించే దేశాల్లో రెండవ అతిపెద్ద దేశం భారతదేశం. సో ఇవి స్టాటిస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఎకానమీ అనమాట. ఇది ఈ స్లైడ్ అనేది పర్టికులర్గా ఎకానమీకి సంబంధించినటువంటి స్లైడ్. నెక్స్ట్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్, థర్డ్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఒక బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేశారు. దాన్ని మైత్రి సేతు బ్రిడ్జ్ అన్నారు. ఈ మైత్రి సేతు బ్రిడ్జ్ అనేది ఏ 2 దేశాలని కనెక్ట్ చేస్తుందంటే ఇండియా, బంగ్లాదేశ్ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్గా నామకరణం చేశారు, స్నేహ బ్రిడ్జ్. ఏ 2 దేశాల మధ్యలో? బంగ్లాదేశ్, ఇండియా మధ్యలో. ఇది త్రిపురలో నుంచి బంగ్లాదేశ్కి మధ్య కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ అనమాట. త్రిపుర నుంచి బంగ్లాదేశ్ మధ్యలో కట్టారు ఈ బ్రిడ్జ్ని. అయితే నార్త్ ఈస్ట్ రీజన్, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అస్సాం కానీ, మేఘాలయ కానీ, సో త్రిపుర, మిజోరాం, మణిపూర్, సో ఇవన్నీ ఏవైతే 7 సిస్టర్స్ ఉన్నాయో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పోర్ట్ యాక్సెస్ లేదు. నార్త్ ఈస్ట్ని మీరు గమనిస్తే పక్కనే మయన్మార్ ఉంటుంది. సో పోర్ట్ యాక్సెస్ ఉండదన్నమాట నార్త్ ఈస్ట్కి, ఈశాన్య రాష్ట్రాలకి. భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకి నౌకాశ్రయం అందుబాటులో లేదు. ఉన్న ఒకే ఒక నౌకాశ్రయం అందుబాటులో ఉంది, చిట్టగాంగ్ పోర్ట్. ఇది బంగ్లాదేశ్లో ఉంది. చిట్టగాంగ్ నౌకాశ్రయం అనేది బంగ్లాదేశ్లో ఉంది. ఈ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి త్రిపుర నుంచి రీచ్ కావటాలి అంటే ఒక బ్రిడ్జ్ అవసరమైంది. ఒక
రివర్ మీద బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ స్లైడ్లో చూడండి, నేను మ్యాప్లో చూస్తున్నాను. ఫెనీ రివర్ అని ఉంది ఇక్కడ చూడండి. ఈ ఫెనీ రివరు త్రిపుర బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది, అంటే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది. ఈ ఫెనీ రివర్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. ఫెనీ రివర్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే త్రిపురలో ఉన్న ప్లేస్ ఏంటంటే సబ్రూమ్, బంగ్లాదేశ్లోని ఎక్కడ వరకు ఈ బ్రిడ్జ్ ఏ ప్లేస్ ఏ పాయింట్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే రామ్గర్. సబ్రూమ్ నుంచి రామ్గర్ మధ్యలో బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రామ్గర్ నుంచి చిట్టగాంగ్ పోర్ట్ వరకు రైల్వే కానీ రోడ్డు ద్వారా కానీ వెళ్తారు. అలా చిట్టగాంగ్ పోర్ట్కి యాక్సెసే ఈ బ్రిడ్జ్ అనమాట. సో టోటల్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈ మైత్రి సేతు బ్రిడ్జ్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఇది ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి, ఈశాన్య రాష్ట్రాలకి పోర్ట్ యాక్సెస్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది, ముఖ్యంగా త్రిపుర. ఇది ఎక్కడ కట్టారు అంటే సబ్రూమ్ అనే త్రిపురలోని ప్రాంతం నుంచి రామ్ఘర్ అనే బంగ్లాదేశ్లోని ప్రాంతం వరకు కన్స్ట్రక్షన్ చేశారు ఈ బ్రిడ్జ్ని. సో ఈ బ్రిడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అయిన చిట్టగాంగ్ పోర్ట్కి అగర్తాలా, త్రిపుర రాజధాని అయిన అగర్తాలాని కనెక్టివిటీ చేయటమే ఈ మైత్రి సేతు బ్రిడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది మైత్రి సేతు బ్రిడ్జ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. సెంటర్ స్క్రాప్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్స్ అంటే మనందరికీ తెలుసు, జస్ట్ సేమ్ లైక్ యాజ్ ఏ కోర్టు లాగే పనిచేస్తూ ఉంటాయి ఇవి. కానీ కోర్టుకున్నటువంటి అధికారాలు ఎక్కువగా ట్రిబ్యునల్స్కు ఉండవు. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ కోర్ట్ ఫార్మ్డ్ ఫర్ స్పెషల్ పర్పస్. సో ఏదైనా ఒక స్పెషల్ జడ్జిమెంట్ కోసమే ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిల్మ్ ట్రిబ్యునల్ అన్నారనుకోండి, ఫిల్మ్స్ యొక్క సర్టిఫికేషన్లో వచ్చేటువంటి కాపీ రైట్స్ లేదా అదర్ సెన్సార్ రైట్స్కి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఈ ట్రిబ్యునల్ సాల్వ్ చేస్తుంది. వాటర్ ట్రిబ్యునల్ అంటున్నాం. ఏ నదికైనా కానీ రెండు రాష్ట్రాల మధ్యలో వివాదాలు వచ్చినా, మల్టిపుల్ స్టేట్స్ మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చినా సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చే ట్రిబ్యునల్ వాటర్ ట్రిబ్యునల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అయితే రీసెంట్గా ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది. అంటే ఫిలిం సర్టిఫికేషన్, మనకి మూవీ రాగానే సర్టిఫికేషన్ పడుతుంది, దాంట్లో ఫిలిం సర్టిఫికేషన్కి సంబంధించినటువంటి సో ఏ సర్టిఫైడా లేకపోతే ఇలా మనకి కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. అలా వాటికి సంబంధించిన డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, అంటే ఫిలిం ప్రొడ్యూసర్స్కి లేదా ఫిలింకి సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సర్టిఫికేషన్కి సంబంధించి ఈ అప్లేట్ ట్రిబ్యునల్ అనేది సాల్వ్ చేస్తుంది. కానీ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్, ఫిలిం సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్ FCAT అనే దాన్ని అబాలిష్ చేసింది. ఎలా అంటే ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ అంటే మీకు తెలుసు, సో దీనికి 6 వీక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తారంటే చట్టసభలు చట్టం చేయటానికి సమానం లేనప్పుడు, అంటే చట్టసభలు ఇప్పుడు అమల్లో లేవు అనుకోండి, అంటే అవి కండక్టివిటీలో లేవు. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు అనుకోండి, అలాంటి సమయంలో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఆర్డినెన్స్ ద్వారా ద ట్రిబ్యునల్ రీఫార్మ్స్ రేషనలైజేషన్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2021 తీసుకొచ్చారు. దీని ప్రకారం ఈ ట్రిబ్యునల్ని అబాలిష్ చేసి హైకోర్టుకి అప్పచెప్పారు. ఇంతకుముందు ట్రిబ్యునల్ ఉంటే హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఫైనల్ అవుతుంది. కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ని తీసేసి ఈ ఫిలిం సర్టిఫికేషన్కి సంబంధించి న్యాయాన్ని, డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం దీన్ని హైకోర్టుకి బదిలీ చేశారనమాట. సో FCAT అంటే ఫిలిం సర్టిఫికేషన్ అప్లేట్ ట్రిబ్యునల్. ఇట్ ఈజ్ ఏ స్టాచ్యురీ బాడీ. సో అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టం ద సినిమా ఆటోగ్రఫిక్ యాక్ట్ 1952ని అమెండ్ చేసి ఈ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏం ఇంట్రడ్యూస్ చేశారు ఈ అమెండ్మెంట్ చేసినటువంటి సవరణ చేసిన చట్టంలో అంటే ట్రిబ్యునల్ ప్లేస్లో హైకోర్టుని జాయిన్ చేశారు. అంటే ఇప్పుడు ఫిలిం సర్టిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చినా హైకోర్టు పరిధిలోకి వెళ్తుంది. ఇప్పుడు హైకోర్టు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అంతకుముందు వరకు ట్రిబ్యునల్స్ ఉండేవి. సో ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఫర్ సర్క్యూట్ బెంచెస్. ఇది
పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూ అండి. సర్క్యూట్ బెంచెస్ అంటారు. సర్క్యూట్ బెంచ్ అంటే ఏంటంటే, సపోజ్ సుప్రీం కోర్ట్ ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 130 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 130 భారత రాజ్యాంగం ప్రకారం సిజిఐ ప్రెసిడెంట్ సహాయంతో, ప్రెసిడెంట్ పర్మిషన్తో, రాష్ట్రపతి ఆమోదంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రధాన న్యాయమూర్తి వేరే ఢిల్లీలోనే కాకోకుండా అదర్ ప్లేసెస్లో కూడా సుప్రీంకోర్ట్ సర్క్యూట్ బెంచెస్ని ఫామ్ చేయొచ్చు. అధికరణ 130 ఏం చెబుతుందంటే, రాష్ట్రపతి ఆమోదంతో ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీలోనే కాకోకుండా అదర్ ప్లేసెస్లో కూడా సుప్రీంకోర్టు బెంచెస్ని ఏర్పాటు చేయొచ్చు డిస్ప్యూట్ సొల్యూషన్స్ కోసం అని చెప్తుంది అనమాట. సో ఇది ఆర్టికల్ 130 అనమాట. అయితే ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ 130 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఢిల్లీలోనే ఉండటం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టుని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ దాకా వెళ్ళలేక కొన్ని కేసెస్ను కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేయకోకుండా వదిలేసుకుంటున్నారు, హైకోర్టుని ఛాలెంజ్ చేయకోకుండా. కానీ పంజాబ్ లాంటి రాష్ట్రం చూస్తే మీరు మొత్తం భారతదేశ జనాభాలో 5% ఉంటుంది. కానీ కేసెస్లో మాత్రం భారతదేశం మొత్తం మీద సుప్రీంకోర్టులో ఫైల్ చేసే కేసుల్లో 18% కేసులు పంజాబీయే ఉన్నాయి. అంటే వాళ్ళకి దగ్గరగా ఢిల్లీ ఉంటుంది కాబట్టి మేజర్గా సుప్రీంకోర్టుని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సో ఇది రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వల్ జస్టిస్ పరిధికి వస్తుందా? సో ఆలోచించాల్సిన విషయం అనమాట. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని బేస్ చేసుకొని ఆలోచించాలి. సో అంటే సుప్రీంకోర్టు బెంచెస్ అనేది ఒక ఢిల్లీలోనే కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా ఉండటం మంచిదని మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే హైకోర్టులో ఏమైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే నేను ఎక్కడికో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయాలి. సో నేను ఇక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయాలంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న లాయర్స్ని ముందు మాట్లాడుకోవాలి, వాళ్ళకి హై ఫీజెస్ చెల్లించాలి. సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే సామాన్యుడు వల్ల అయ్యే పరిస్థితి కాదనమాట. సో అందుకనే ఆర్టికల్ 130ని ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేసి అసలు ఏం జరిగింది రూట్ కాజ్ చెప్పుకొని ఆర్టికల్ 130 గురించి చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఇది ఈ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని డెసిషన్స్ తీసుకుంది, ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇది ఎకానమీకి సంబంధించినటువంటి, కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో లాంగ్ టర్మ్ ఈ కొన్ని డెసిషన్స్ని మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకుందనమాట. రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ వస్తుందని మనం చాలా మాడ్యూల్స్లో చెప్పుకున్నాం. దీన్నే బైమంత్లీ మానిటరీ పాలసీ అంటారనమాట. అంటే రెపో రేట్ ఎలా ఉంది, రివర్స్ రెపో రేట్ ఎలా ఉంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, సో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడుకొని ఎక్స్చేంజ్ చేస్తూ లిక్విడిటీని ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటమే సిస్టంలో మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. సో వీటో పవరు సో మనకి ఆర్బీఐ గవర్నర్కి ఉంటుందని కూడా మనకు తెలుసు అనమాట. ఈ 6 membersలో 3 ఫ్రమ్ ఆర్బీఐ ఉంటారు, 3 ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్బీఐ ఉంటారు. మొత్తం 6 ఉంటారు. ఈ 6లో ఒకడే ఆర్బీఐ గవర్నర్. అయితే ఈ మీటింగ్ జరిగినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి అనౌన్స్ చేశారు. ఆ పాయింట్స్ అంటే జస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఆర్థికపరమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు కాబట్టి వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ద టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ విల్ కంటిన్యూ అంటిల్ October 9, 2021. అక్టోబర్ 9, 2021 వరకు కూడా లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కొనసాగుతాయని చెప్తున్నారు. రెపో రేట్ అంటే ఏం లేదండి, ఇంట్రెస్ట్ రేట్. రెపో రేట్ అంటే ఏంటంటే షార్ట్ పీరియడ్కి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తెచ్చుకున్న మనీకి ఇంట్రెస్ట్ని పే చేస్తాయి అన్నమాట. అది రెపో రేట్. అంటే రెపో రేట్ పెంచారనుకోండి, అప్పుడు బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీ తగ్గుతుంది. రెపో రేట్ తగ్గించారనుకోండి, బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది. అంటే సిస్టంలోకి ఎక్కువ మనీని పంప్ చేయాలంటే రెపో రేట్ని తగ్గిస్తారు, ఇంట్రెస్ట్ రేట్ని. సిస్టంలోకి అంటే పీపుల్లోకి మనీని తక్కువగా పంపించాలంటే రెపో రేట్ని పెంచుతారు. రీసెంట్ COVID-19 వచ్చిన తర్వాత అందరికీ మనీ షార్టేజ్ వచ్చింది కాబట్టి మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం కోసం రెపో రేట్ని బాగా తగ్గించుకుంటూ వచ్చారు. మనకు తెలుసు అవన్నీ కూడా. ఎవ్రీ 2 monthsకి రెపో రేట్ మారుతుంది కాబట్టి అదంతా నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మెన్షన్ చేస్తే మళ్ళీ మీరు అదే గుర్తుపెట్టుకుంటారు. సో అది విషయం అనమాట. అంటే ఇక్కడ రెపో రేట్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చేస్తుంది. అలానే ఆ రెపో రేట్ కిందే బ్యాంకులు తీసుకోవటానికి, ఎక్కువ మనీని బారో చేయడానికి అవకాశం కల్పిస్తూ లాంగ్ టర్మ్లో షార్ట్ పీరియడ్ అంటే వితిన్ 1 year అప్రాక్సిమేట్గా, లాంగ్ టర్మ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులు లోన్లు తీసుకోవడానికి ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేది మనకి మేజర్గా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది October 9, 2021 వరకు కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో
నెక్స్ట్ 50,000 crore ఫైనాన్సింగ్ ఫర్ నాబార్డ్ అండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండ్ సిడ్బీ. నాబార్డ్, సో మనకు తెలుసు అగ్రికల్చర్ని రూరల్ డెవలప్మెంట్ని వ్యవసాయాన్ని గ్రామీణాభివృద్ధిని ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇన్వెస్ట్మెంట్ లోన్స్ ఇచ్చే బ్యాంకే నాబార్డ్ బ్యాంకు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ హోలీ ఓన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంత బ్యాంక్ ఇది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌసింగ్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి లోన్లు ఇచ్చి అవి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. 50,000 కోట్ల ఫైనాన్సింగ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి. అంటే సింపుల్ అండి, నాబార్డ్ కానీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ సిడ్బీ కానీ ఇవేంటంటే రీఫైనాన్సర్స్ అనమాట. రీఫైనాన్సర్స్ అంటే ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నాబార్డ్ ఉందండి. నాబార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో వ్యవసాయ రుణాలు ఇవ్వటం, భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికి రుణాలు ఇవ్వటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కదా నాబార్డ్ అంటే. సో నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇలా నాబార్డ్ ఏదైతే ఉందో, నాబార్డ్కి సపోజ్ ఆర్బీఐ ఒక 100 కోట్లు ఇచ్చింది అనుకోండి. నాబార్డ్కి ఫైనాన్సింగ్ ఇచ్చింది ఆర్బీఐ. నాబార్డ్ ఏం చేస్తుంది? రీఫైనాన్స్ చేస్తుంది దాన్ని. అంటే దాని ఉద్దేశం ఏంటి? నాబార్డ్ బ్యాంకులకి ఇస్తుంది, నా తరపున నువ్వు ఇవ్వు, ఎవరికి? అగ్రికల్చర్ డెవలప్ అవ్వడానికి, గ్రామీణ అభివృద్ధికి నువ్వివ్వు అని బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అంటే ఇక్కడ రీఫైనాన్సర్స్ అనమాట. ఇప్పుడు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దగ్గర పోయి నేను హౌస్ కట్టాలంటే లోన్ తెచ్చుకోను. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏం చేస్తుంది? బ్యాంకులకి ఇస్తుంది. అందుకనే రీఇన్సూరెన్స్ అంటున్నాం అక్కడ, రీఫైనాన్సింగ్ అంటున్నాం. నాకు బ్యాంకు ఫైనాన్స్ చేస్తుంది, బ్యాంకుకు ఫైనాన్స్ చేసేది ఎవరు? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఎస్బీఐకి ఇస్తుంది, హెచ్డిఎఫ్సికి ఇస్తుంది, ఐసిఐసిఐకి ఇస్తుంది, ఇలా మల్టిపుల్ బ్యాంక్స్కి మనీని ఇస్తుంది. ఎందుకు? మీరు హౌసింగ్ లోన్స్ ఇవ్వమని. అందుకనే ఇది రీఫైనాన్సర్ అయింది. ఫైనాన్స్ చేసేది ఎవరు? నాకు బ్యాంకుకు ఫైనాన్స్ చేసేది ఎవరు? నాబార్డ్ కానీ సిడ్బీ కానీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ డిఫరెంట్ లోన్స్ ఇవ్వడానికి డిఫరెంట్ బాడీస్. హౌసింగ్కి అయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్కి అయితే నాబార్డ్, తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అయితే సిడ్బీ. ఇలా రీఫైనాన్సెస్ అనమాట ఇవి. అంటే ఈ మూడు సంస్థలకి 50,000 కోట్లను ఇచ్చారు. దాంతో ఈ మూడు కూడా సిడ్బీ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి బ్యాంకులకు లోన్ ఇస్తుంది, బ్యాంకుల నుంచి ప్రజలు ఎవరైతే ఇండస్ట్రీలు పెడుతున్నారో వాళ్ళకి వెళ్తుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి బ్యాంకులకు మనీ వెళ్తుంది, బ్యాంకులు హౌసింగ్ లోన్స్ ఇస్తుంది. నాబార్డ్ నుంచి బ్యాంకులకు మనీ వెళ్తుంది, బ్యాంకులు అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ని సాధించడానికి అవి లోన్స్ ఇస్తాయి. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. రీసెంట్గా మనం చూసాం, బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు మనం, నిరర్ధక ఆస్తులు. అంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు. సో బ్యాంకుల దగ్గర అప్పుగా తీసుకొని వాటిని 90 days లోపల తిరిగి పే చేయలేకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రీసెంట్ డేస్లో ఎక్కువ అవటం వల్ల బ్యాంకులు సఫర్ అవుతున్నాయి. బ్యాంకులు ఏంటి? బ్యాంక్ ప్రాఫిట్ ఏంటి? సింపుల్గా మీకు లోన్ ఇచ్చి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తుంది బ్యాంకు. అలా ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ ఏదైతే ఉందో బ్యాంకుకి ఆదాయం. సపోజ్ నేను బ్యాంకులో దాచుకున్నానండి, నాకు 4% ఇస్తుంది. ఆ బ్యాంకు నేను దాచుకున్న మనీని మీకు ఇంట్రెస్ట్కి లోన్కి ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 6% పే చేస్తారు. నాకు 4 ఇస్తుంది, 2% తన దగ్గర పెట్టుకుంటుంది. అలా ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్యాంకు ప్రాఫిట్ అనమాట. అయితే ఇలాంటి బ్యాంకుల దగ్గర లోన్గా తీసుకుని ఎగవేస్తే ఏమవుతుంది? ఇటువైపు బ్యాంకు డిపాజిటర్స్కి పే చేయలేదు, తను లాసుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా జరుగుతుంది రీసెంట్గా బ్యాంకుల్లో. సో ఈ ప్రజెంట్ జరిగే బ్యాంకింగ్ ప్రాబ్లం ఇదే అనమాట. అలా విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ వీళ్ళందరం చూసాం. సో బ్యాంకింగ్ సెక్టర్ నష్టపోవడానికి ఇలాంటి వ్యక్తులే కారణం అనమాట. ఇలాంటి వ్యక్తులు సపోజ్ విజయ్ మాల్యా కేసు తీసుకుంటే మనం తిరిగి పే చేయలేకపోతున్నాడు. అప్పుడు మనకు ఒక యాక్ట్ ఉంది, సర్ఫేసాయి యాక్ట్ 2002 అని ఉంది. ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సర్ఫేసాయి యాక్ట్ 2002లో సర్ఫేసాయి అనే ఒక చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు, ఏఆర్సీ అంటారు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇది ఒక మేజర్గా ప్రైవేట్ అయి ఉండొచ్చు, మైనర్ పబ్లిక్ షేర్ కూడా ఉండొచ్చు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, విజయ్ మాల్యాకు లోన్ ఇచ్చాను, తిరిగి పే చేయట్లేదు. నేనేం చేస్తానంటే, ఈ లోన్ తిరిగి పే చేయటప్పుడు నేను రికవరీ చేయలేకపోతున్నాను కాబట్టి ఏఆర్సీకి అప్పగిస్తాను. ఏఆర్సీ నువ్వు నాకు రికవరీ చేసి పెట్టు, నీకు ఎంతో కొంత కమిషన్ ఇస్తున్నట్టుంది. అప్పుడు ఏఆర్సీ ఏం చేస్తుందంటే ఆయన ఆస్తులన్నీ అమ్మేసి కొంత మనీని రికవరీ చేస్తుంది, అప్పుడు బ్యాంక్కి ఇస్తుంది. దానికి గాను కొంత కమిషన్ ఏఆర్సీకి వెళ్తుంది అనమాట. ఇది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే. సో ఇవి సక్సెస్ కాకపోవడంతో ఇలాంటి వ్యక్తులు ఇంకా పెరిగిపోతున్నారు, బ్యాంక్స్ ఫ్రాడ్ చేసే వ్యక్తులు.
లోన్లు తీసుకొని ఎగవేతదారులు, డిఫాల్టర్స్. దానివల్ల రీసెంట్గా బడ్జెట్లో బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి ఆయన ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కంపెనీని ఒకటి ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని స్ట్రెంథెన్ చేద్దాం అనుకున్నారనమాట. సో అది ఈ ఏఆర్సి అంటే. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసిప్ట్స్ యొక్క లిమిట్ని పెంచుదాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏం లేదు, వేర్ హౌస్ రిసిప్ట్స్ అంటే గిడ్డంగులు ఉంటాయి. సపోజ్ చూడండి, నేను ఒక గిడ్డంగి ఏసీ హాల్లో, ఏసీ రూమ్లో నాకు పండినటువంటి పత్తిని ఒక 100 బెయిల్స్ని దాంట్లో దాచారనుకోండి. 100 ప్యాకెట్లు, 100 పెద్ద పెద్ద బెయిల్స్, 100 బెయిల్స్ ఆఫ్ కాటన్ని నేను రేట్ లేదని ఏం చేశానంటే తర్వాత అమ్ముకోవచ్చు రేట్ వచ్చినప్పుడని దాన్ని ఏసీ పెట్టేశాను, గిడ్డంగిలో పెట్టుకున్నాను. అవునా? పెట్టుకున్నప్పుడు నాకు ఒక రిసిప్ట్ ఇస్తాడు, నువ్వు ఇన్ని టన్స్ లేదా ఇన్ని బేల్స్ ఆఫ్ కాటన్ని నువ్వు మా వేర్ హౌస్లో పెట్టుకున్నామని ఒక ఎలక్ట్రానిక్ రిసిప్ట్ ఇస్తుంది. అదే ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసిప్ట్. ఇప్పుడు రైతు తన పంట ఇచ్చిన పంటని వేర్ హౌస్లో గిడ్డంగులో దాచుకుంటే అతనికి మనీ ఏమీ రాదు, అమ్ముకోలేదు కాబట్టి. కానీ ఆ పంటకు పెట్టిన పెట్టుబడి కానీ మిగతా అవసరాలకు కానీ రైతుకి మనీ అవసరం వస్తుంది. అప్పుడు ఈ వేర్ హౌస్లో నేను దాచుకున్న సరుక్కి నాకు ఒక ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసిప్ట్ ఇచ్చారు కదా, ఎన్ని టన్నులు నువ్వు ఏసీ రూమ్లో పెట్టావు అనేది, అది తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే నాకు లోన్ ఇస్తారు. అదే ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసిప్ట్. నాకు ఇస్తున్నారు కదా, ఇంతకుముందు 100కి 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనుకోండి. అంటే నువ్వు 100 రూపాయల సరుకుని ఏసీ గిడ్డంగుల్లో పెడితే నీకు 60 రూపాయలు ఇచ్చారనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమనుకుంటుందంటే ఈ లిమిట్ని 80కి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటుంది. అది పర్సంటేజ్ నేను నార్మల్గా చెబుతున్నా మీకు అర్థం కావడానికి, ఎంతనే ఉండదు, వాళ్ళు ఎంత అనేది అంత మారుతూ ఉంటుంది అది. సో అలా వేర్ హౌస్, ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసిప్ట్ యొక్క వాల్యూని పెంచదామని ఆర్బీఐ అనుకుంటుంది. అది. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ని రిలీజ్ చేద్దాం అనుకుంటుంది. ఈ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోన్ తీసుకున్నాక పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోన్ ఇవ్వడానికి అర్హత ఏంటి, ఏ బ్యాంక్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, సో ఇలాంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇది తీసుకుంటుంది అనమాట. సో ఇది రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్. తర్వాత మేఘాలయలో ఒక విలేజ్లో దాదాపుగా 12 విలేజెస్కి సంబంధించినటువంటి, మేఘాలయ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్, అస్సాం కిందగా ఉంటుందన్నమాట. సో చిన్నగా ఉంటుంది. గారో ఖాసీ హిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హిల్స్ అనమాట. గారో ఖాసీ కొండలు మేఘాలయలో కూడా ఉంటాయి. తర్వాత ఒక రివర్ ఉంది. భారతదేశం మొత్తం మీద ఒక స్వచ్ఛమైన రివర్ ఏంటంటే అది ఉమాన్ ఘాట్ రివర్. దీన్నే డాకీ రివర్ అని కూడా అంటారు. DAWKI, డాకీ రివర్ అని కూడా అంటారు. దీన్ని ఉమన్ ఘాట్ రివర్ అని మేజర్గా అంటారు అనమాట. ఈ ఉమన్ ఘాట్ రివర్ అనేది భారతదేశంలోనే అతి స్వచ్ఛమైన రివర్ అనమాట. దీన్ని గ్లాసీ రివర్ అంటారు. ఎందుకంటే బోటు వెళ్తూ ఉంటే గ్లాసు మీద కనుక బోటు వెళ్తుందా అనిపిస్తుంది ఈ ఉమాన్ ఘాట్ మేఘాలయ రివర్లో కనుక ప్రయాణం చేస్తూ ఉంటే. దీన్ని గ్లాసీ రివర్ అంటారు. అంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట నది. చాలా స్వచ్ఛమైన నది భారతదేశంలో ఈ ఉమన్ ఘాట్ నది ఎక్కడుంది అంటే మేఘాలయలో ఉంది. ఇప్పుడు ఈ ఉమన్ ఘాట్ నది మీద ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని, జల విద్యుత్ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 210 మెగావాట్లు. అయితే 12 గ్రామీణ ప్రాంతాలు మేఘాలయలో ఉన్న వాళ్ళు, ఆ ఉమన్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి 12 గ్రామీణ ప్రాంతాల వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క లైఫ్ లైన్ అనేది ఈ రివర్ మీద ఆధారపడింది అనమాట. టూరిజం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఈ రివర్ దగ్గరికి. ఒకవేళ ఈ రివర్ కలుషితమైందనుకోండి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల, ఈ రివర్ యొక్క టూరిజం పడిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైఫ్ లైన్ పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ టూరిజం మీదే ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు ఈ 12 గ్రామస్తులు. సో అది ఈ మేఘాలయాల్లో ఉన్నటువంటి ఉమన్ ఘాట్ రివర్ మీద ప్రపోజ్ చేస్తున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని 12 గ్రామస్తులు మేఘాలయాలో అపోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది ఐఆర్కి సంబంధించి. చైనా అగ్రీడ్ టు ఇన్వెస్ట్ $400 బిలియన్ ఇన్ ఇరాన్ ఇన్ ఓవర్ ఏ 25 years. వచ్చే 25 సంవత్సరాలలో చైనా ఇరాన్లో $400 బిలియన్ పెట్టుబడిగా పెడదామని అనుకుంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మనకు తెలుసు వరల్డ్ అనేది బైపోలార్గా మారింది. సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ అనేది ఈ సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియాలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సున్నీ షియా కాన్ఫ్లిక్ట్. సున్నీ మేజర్ లీడర్ సౌదీ అరేబియా,
షియా ముస్లిమ్స్లో వీళ్ళిద్దరు మేజర్ 2 రకాలు. షియా లీడర్ ఎవరంటే ఇరాన్. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ పడదు. సౌదీ అరేబియా క్లోజ్ ఫ్రెండ్. సౌదీ అరేబియా ఎక్కువగా సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఉపయోగించుకునేది యూఎస్ఏ. అలా యూఎస్ఏ సౌదీ అరేబియా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాయి. ఇరాను ఆటోమేటిక్గా యూఎస్ఏ సౌదీ అరేబియా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాయి కాబట్టి సౌదీ అరేబియాకి ఆపోజిట్ ఎవరు? ఇరాన్. వీళ్ళిద్దరికి పడదు, ఎందుకు? సున్నీ షియా కాబట్టి. ఇరాన్కి ఎవరు సపోర్ట్ ఉంటారు? చైనా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే యూఎస్ఏకి చైనాకి పడదు కాబట్టి. సో ఇలా బైపోలార్ అయినాయి. అయితే ఇప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ను రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ మాడ్యూల్స్లో కూడా చూసాం, ఐఆర్ మాడ్యూల్స్లో. ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది, అణు ఆయుధాలను తయారు చేస్తుంది, అణ్వాయుధాలను తయారు చేస్తే ప్రపంచానికి ఇది థ్రెట్ అని యూఎస్ఏ ఇరాన్ మీద శాంక్షన్ చేసింది. ఏం చెప్పిందంటే ఇండియా నుంచి కూడా ఆయిల్ కొనుక్కోకుండా చేసింది. ఇరాన్ దగ్గర ఇండియా కూడా ఆయిల్ కొనుక్కోకుండా చేసింది. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కొనొద్దు, నువ్వు కొంటే మాత్రం నీ మీద కూడా శాంక్షన్స్ ఉంటాయని చెప్పింది అనమాట. ఇలా ఇరాన్ని ఏకాకిం చేయడం కోసం శాంక్షన్స్ రిలీజ్ చేసింది యూఎస్ఏ. అప్పుడు చైనా ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఇరాన్కి క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఇరాన్తో క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఇరాన్ తన అవసరం కూడా తీర్చుకుంటుంది. నువ్వు నాకు ఫ్యూచర్లో ఆయిల్ని బాగా సప్లై చేయాలి, ఎందుకంటే ఇరాన్ అనేది హైయెస్ట్గా ఆయిల్ని సప్లై చేస్తుంది కాబట్టి నువ్వు ఫ్యూచర్లో మాకు ఆయిల్ని బాగా సప్లై చేయాలి. దానికి గాను మేము $400 బిలియన్ వచ్చే 25 సంవత్సరాల్లో పెట్టుబడిగా పెడతాం మీ దాంట్లో. మనం జియో పొలిటికల్కి కూడా యూఎస్ఏకి కౌంటర్ చేసినట్టు ఉంటుంది. నువ్వు కూడా మాకు మీ ఆయిల్ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు, ఎందుకంటే మిగతా దేశాలని మీ ఆయిల్ కొనేకోకుండా యూఎస్ఏ చేస్తుంది కాబట్టి మేము కొంటాం అని చైనా ముందుకు వచ్చింది అనమాట. సో ఆ డీలే ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ $400 బిలియన్ డీల్ అనమాట. సో ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ స్టడీ సప్లై ఆఫ్ ఆయిల్ టు ఫ్యూయల్ ఇట్స్ గ్రోయింగ్ ఎకానమీ. చైనా ఆల్రెడీ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా డెవలప్ కావాలంటే ఎప్పుడైనా కానీ పెట్రోలు, డీజిల్, ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ అవసరం అవుతాయి కాబట్టి చీప్గా ఇరాన్ నుంచి తెచ్చుకోవటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి కొనేవాళ్ళు లేకోకుండా అమెరికా చేయడంతో ఇరాన్ ఆయిల్ కొనేవాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు చైనా చీప్గా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ఆపర్చునిటీని. సెకండ్ పాయింట్, డీపెన్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. పశ్చిమ ఆసియాలో అంటే ఇరాన్ కానీ సౌదీ అరేబియా కానీ ఇవన్నీ కూడా పశ్చిమ ఆసియాలో ఉన్నాయన్నమాట. రెడ్ సీ కానీ ఇవన్నీ. ఈ పశ్చిమ ఆసియాలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండర్ కట్ యుఎస్ ఎఫర్ట్స్ టు కీప్ ఇరాన్ ఐసోలేటెడ్. యుఎస్ ఇరాన్ మీద అభియోగం మోపి నువ్వు అణ్వాయుధాలను తయారు చేస్తున్నావు అని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి కౌంటర్ మెజర్గా చైనా సమాధానం చెప్పినట్టయింది. చైనా దాదాపుగా వచ్చే 25 సంవత్సరాల్లో బ్యాంకింగ్ మీద, టెలికమ్యూనికేషన్ మీద, పోర్ట్ నౌకాశ్రయాల మీద, రైల్వేల మీద, హెల్త్ ఆరోగ్యం మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద వచ్చే 25 సంవత్సరాల్లో $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి ఎక్స్చేంజ్గా చైనా రెగ్యులర్గా హెవీ డిస్కౌంట్తో ఆయిల్ని ఇరాన్ నుంచి పొందుతుందన్నమాట. దీంతోపాటు ఎకనామికల్గా రిలేషన్స్ స్ట్రాంగ్ అయితే, సోషల్ కల్చరల్గా రిలేషన్స్ స్ట్రాంగ్ అయితే, మిలిటరీ కోఆపరేషను, జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఫ్యూచర్లో చేయడానికి అవకాశం ఉందని ఈ అగ్రిమెంట్లో మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్, ఈరోజుకి ఈ మాడ్యూల్లో ఫైనల్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది చిల్కా లేక్. ఈ చిల్కా లేక్ అనేది మనకి ఒడిస్సాలో ఉంది. మహానది యొక్క ఒక ఉపనది అయిన దయా రివర్ మీద ఉంది. దయా రివరు మహానది. సో ఎప్పుడైనా డెల్టా ఫామ్ చేసేటప్పుడు మల్టిపుల్ రివర్స్గా విడిపోతుంది. దాంట్లోని ఒక పాయ దయా రివరు. ఆ దయా రివర్ మీద చిల్కా లేక్ ఉంది. చిల్కా లేక్ భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. దీన్నే బ్రాకిష్ వాటర్ లేక్ అంటారు. ఎందుకంటే బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి సముద్రం వైపు ఈ లేక్ అంటే సరస్సు, ఈ సరస్సులో నుంచి నీళ్ళు సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. కానీ అలా వచ్చినప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ సముద్రంలో నీళ్ళు దీనికి వస్తాయి, అందుకని ఉప్పుగా తయారైంది అనమాట. సో లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇది, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది. రాజస్థాన్లో ఉన్న ఉప్పు నీటి సరస్సు మనకు తెలుసు, సాంబార్ లేక్. సో తర్వాత పులికాట్ లేక్ కూడా ఉప్పు నీటి సరస్సు మనకి. సో కొల్లేరు అనేది మంచినీటి సరస్సు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. పులికాట్ లేక్ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది. సో ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే చిల్కా లేక్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు దయా రివర్ మీద ఉంది. ఆ దయా రివర్ అనేది మహానది యొక్క డెల్టా ఫార్మేషన్లో భాగంగా ఒక పాయ. ఒడిస్సాలో చిల్కా లేక్ ఉందన్నమాట. చిల్కా లేకు వన్ ఆఫ్ ది వెట్లాండ్ ఇంటర్నేషనల్ లేక్. అంటే చిత్తడి నేలలు
సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశం. ఎక్కువగా బర్డ్స్ కూడా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి లేకు చిల్కా లేక్. ఎనీవే, అయితే ఇప్పుడు వచ్చిన ఇది చెప్పడానికి గల మేజర్ కారణం చిల్కా లేక్ అంటే, చిల్కా లేక్ ఏంటో అర్థమైంది మీకు. చిల్కా లేక్లో రీసెంట్గా డాల్ఫిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. డాల్ఫిన్ భూమిని చిల్కా లేక్ అంటే. ఈ డాల్ఫిన్స్ కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ డాల్ఫిన్స్ అంటే ఎర్రవాడి డాల్ఫిన్స్. ఎర్రవాడి అనేది ఒక మేజర్ రివర్. మయన్మార్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నది ఏంటంటే ఎర్రవాడి నది, ఎర్రవాడి రివర్. ఈ ఎర్రవాడి రివర్లో ఉండే డాల్ఫిన్స్ చిల్కా లేక్ దగ్గరకు కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ ఎర్రవాడి డాల్ఫిన్స్ దాదాపుగా 233 ఉండే ఇంతకుముందు పోయిన సంవత్సరం. ఇది 544కు పెరిగినాయి అనమాట. చిల్కా లేక్లో ముఖ్యంగా 146 ఉండే ఇంతకుముందు 2020లో. చిల్కా లేక్లో ఈ ఎర్రవాడి అనే ఒక రకమైన తిమింగలాలు, డాల్ఫిన్స్ అంటే తిమింగలాలు, ఈ ఎర్రవాడి డాల్ఫిన్స్ చిల్కా లేక్ దగ్గరలో 162 ఉండేవి. 146 ఉండేవి 2020లో, ఇప్పుడు 162కు పెరిగింది. సో మొత్తం మీద ఎర్రవాడి డాల్ఫిన్స్ అనేది చిల్కా లేక్ దగ్గర పెరుగుతూ వస్తున్నాయి. మొత్తంగా అవి ఎర్రవాడి డాల్ఫిన్స్ 233 ఉండేవి కాస్త 544 అయినాయి. పర్టికులర్గా చిల్కా లేక్ దగ్గర 146 ఉండేవి, అది 162గా మారినాయి అనమాట. అయితే ఎర్రవాడి డాల్ఫిన్స్ గురించి కొంచెం మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే, మేజర్గా ఈ ఎర్రవాడి డాల్ఫిన్స్ అనేవి 3 రివర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మహకామ్ రివరు ఇండోనేషియా, తర్వాత ఎర్రవాడి రివరు మయన్మార్, మెకాంగ్ రివరు చైనా. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం మనం ఆల్రెడీ చాలా టైమ్స్ ఐయుసిఎన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మొక్కలు జంతువులు అంతరించిపోతూ ఉంటే వాటికి సంబంధించే ట్యాగ్ లైన్స్ని క్రిటికల్ ఎండేంజర్డా, వల్నరబులా అనే డిఫరెంట్ కేటగిరీస్ని అనౌన్స్ చేసి వాటిని కాపాడటానికి చర్యలు తీసుకోమని చెప్పే ఇంటర్నేషనల్ బాడీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఒక రెడ్ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో వల్నరబుల్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. అవి వాటి యొక్క జంతువులు, వృక్షాల యొక్క నంబర్ని బేస్ చేసుకుని. ఇది ఎండేంజర్డ్ అంటే తగ్గుతున్నాయి అని అర్థం, తక్కువగానే ఉన్నాయి అర్థంలో. ఇంకా తగ్గుతున్నాయి అనుకోండి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్కి వెళ్తుంది. ఐయుసిఎన్ ఎర్రవాడి డాల్ఫిన్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఎండేంజర్డ్. టోటల్ పాపులేషన్ 7,500 ఉన్నాయి. సో దాదాపుగా బంగ్లాదేశ్లో ఇవి 6,000 ఉన్నాయి. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అన్నమాట. సో తర్వాత చిల్కా లేక్లో రీసెంట్గా దాదాపుగా 20 నుంచి 30 ఇంక్రీజ్ అయినాయి పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరంతో పోల్చుకుంటే అనమాట. ఎనీవే, చిల్కా లేక్ అనేది దయా రివర్ మీద ఉండింది. సో ఇది మహానది యొక్క ఒక పాయగా చెప్పుకోవచ్చు. సో ఒడిస్సాలో చిల్కా లేక్ అనేది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ మనం లోపల ఆన్లైన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ఎక్స్క్లూజివ్గా ఇస్తూ ఉంటాం. సో ఇవి మీకు బయటకు ఇచ్చేవి మాత్రం, ఎప్పుడైనా యూట్యూబ్లో ఇచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. సో అవి 1-2 మాత్రమే ఉంటాయన్నమాట. ఎనీవే, సో ఎవరైనా గ్రూప్ 2, గ్రూప్ 1 కోర్సెస్ని మీరు పర్చేజ్ చేయాలి అని అనుకుంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నెంబర్స్ కాల్ చేసి మీరు పర్చేజ్ చేయవచ్చు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా అసలు మా కోర్సులో ఏముంది అనేది కూడా మీకు తెలియజేసాం. ఆ ఏముంది అనే దాని గురించి కూడా ఒక మాడ్యూల్ చేసాం. అంటే మా కోర్సులో ఏమేమి ఉన్నాయో లైవ్లో చూపించాం మీకు. ఇన్ని జాగ్రఫీలు ఉన్నాయి, ఏపీ హిస్టరీలు ఉన్నాయి, ఇండియన్ పాలిటీలు ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ కోర్సులు ఇన్ని వీడియోస్ ఉన్నాయి అని క్లియర్గా చూపించాం. సో నాకు తెలిసి ఈ హిస్టరీలో ఎవరు కూడా అంత ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా అలాంటి వీడియోస్ చేస్తుండ్రు. ఆ వీడియోని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది చూసిన తర్వాతే మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా
ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.